అసలు మన చుట్టాల్లో కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయినా మనకు వాల్యూ ఇస్తున్నారు యాజ్ ఎ స్టూడెంట్గా లేకపోతే జాబ్ ట్రయల్ చేస్తున్నవాడిగా నీకు వాల్యూ ఇస్తున్నారంటే ఒకే ఒక రీజన్ మన పేరెంట్స్ ఉన్న స్థాయి బట్టి లేకపోతే వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టే మనకు ఆ వాల్యూ ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు, అదైతే పక్క. అండ్ అది వదిలేస్తే సొసైటీలో మనల్ని దేన్ని చూసి వాల్యూ ఇస్తారు, కొన్ని పాయింట్స్ చూసి అసెస్ చేస్తారు. ఒకటి మనం సంపాదించే డబ్బులు, రెండు మనం చదువుకున్న చదువు, మూడు మనం లీడ్ చేస్తున్న లైఫ్. ఇవి వదిలేస్తే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ముఖ్యంగా 15 years నుంచి 21-22 years వరకు ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే మాస్టర్స్కి జర్మనీ రావాలనుకుంటున్న స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఎందుకు ఈ పాయింట్ అంత స్ట్రెస్ చేసి చెప్పినానో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. ఈసారి మన కెమెరామ్యాన్ చింటూ. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో ఇది వదిలేస్తే 2023లో నేను ఒకసారి నా స్కూల్కి వెళ్ళా కర్నూలులో. 2015లో నా 10th క్లాస్ అయిపోయింది. 2023లో నా స్కూల్కి వెళ్ళా కావాలనే వెళ్ళా. ఎందుకంటే 10th క్లాస్లో లేకపోతే 9th క్లాస్లో ఎట్లా అంటే బాగా అల్లరి చేసే కిడ్. ప్రతి వీక్ లేకపోతే 2 weeks ఒకసారి అయినా మా మమ్మీ అయినా మా డాడీ అయినా వచ్చేటోళ్ళు, టీచర్లు అంతా కంప్లైంట్లు ఫుల్ చెప్పేటోళ్ళు. ఇంట్లో నాకు బ్యాండ్ బాజా భరత్ ఇట్లానే అయిపోయేది. ఇంకా నాకు తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ గ్రడ్జ్ ఉంది. అంటే నేను చేసింది కూడా బాగా అల్లరి పనిలేలే. టీచర్లు ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏదైనా తిడితే ఎదురుకిచ్చి మాట్లాడడం, లేకపోతే ఆ రాళ్లతో కింద ఫుట్బాల్ అని ఆడడం, లేకపోతే గొడవలు పడడం, ఇవన్నీ రకరకాలు చేసి మంచిగానే అయ్యింది నాకు స్కూల్లో. సో ఆ దాంతో నేను ఎప్పుడు పోలేదు. బట్ 2023లో నా స్కూల్కి ఒకసారి వెళ్ళా. టీచర్లు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరికి మ్యాక్సిమం నోటెడే ఉన్నాను, కొంతమందికి గుర్తులేదు, గుర్తు చేశా. 8 మంది టీచర్లు ఉన్నారు స్టాఫ్ రూమ్లో. నువ్వా, ఓకే, ఏం చేస్తున్నావు, ఇంకా అట్లే ఉన్నావా లేకపోతే ఏమైనా బాగుపడినావా అన్నట్టు కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓకే విన్నా. ఏం చేస్తున్నావు అన్న, జర్మనీలో ఇట్లా మాస్టర్స్ చేయడానికి వెళ్ళా. ఎంత ఖర్చు పెట్టావు, 20-30 లక్షలు అవుతుందా ఫీజు అంటే, లేదండి ఫ్రీ సీటే వచ్చిందని. ఓకే అది వదిలేస్తా. ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొని ఉంటున్నావా అంటే, లేదంటే నేను ఇట్లా స్టూడెంట్ జాబ్ చేస్తున్నాను, టెక్నికల్ సైడే చేసుకుంటున్నాను ఒక ఇన్స్టిట్యూట్లో అన్నాను. ఓకే స్టూడెంట్ బ్రింగ్ చైర్ అని. అప్పటి వరకు లిటరల్గా స్టాఫ్ రూమ్లో 8 మంది టీచర్లు నిల్చోబెట్టే మాట్లాడారు. నేను ఎప్పుడైతే ఈ డైలాగులు చెప్పానో అప్పుడు చైర్ వచ్చింది. అంటే ఇక్కడ చైర్ వచ్చింది లేకపోతే మర్యాద వచ్చింది నాకు కాదు. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే, లాజికల్ వైజ్లో ఆలోచిస్తే, నేను చదువుకుంటున్న చదువుకి, నేను లీడ్ చేస్తున్న ఇండిపెండెంట్గా నేను ఉంటున్న దానికి, టెక్నికల్గా నేను చేసి నా ఓన్ డబ్బులు నేను సంపాదించుకుంటున్న దానికి వాల్యూ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఒకవేళ నేను అదే లేదు నార్మల్గానే ఉన్నాను, ఇంకా జాబ్ ట్రయల్స్ చూసుకుంటున్నాను, ఇట్లాంటి మాటలు మాట్లాడితే 100% నిలబెట్టే మాట్లాడేటోళ్ళేమో. అండ్ అందరు అట్లనే ఉంటారేమో అని కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నేను దాన్ని చూసిన దాని తర్వాతే నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, మనకి ఎవడైనా వాల్యూ ఇవ్వాలి బయట అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఇండిపెండెంట్గా ఉన్నాం, మనం దీన్ని బట్టి చూస్తారు. యాజ్ ఎ స్టూడెంట్గా మనం వేసుకున్న బట్టలో, మనం వాడుతున్న షూసో, మనం యూజ్ చేస్తున్న వాచో, ఇవన్నీ కాదు. లాస్ట్కి ఎండ్ ప్రోడక్ట్ వీళ్ళు చూసేది డబ్బులు, ఏం చదువుకున్నాం అంటే. దాని తర్వాత అంత మాత్రాన చదువుకున్నోడు గొప్పోడు, చదువుకోలేనోడు గొప్పోడు అవ్వడు అన్న సమస్య లేదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అయినా, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అయినా మన పేరెంట్స్ చూసే మెయిన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా చదువే. సో అందుకే నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్పాను. అండ్ 15 years నుంచి 21 years ఓల్డ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది 100% యూజ్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానో మీకు వీడియో అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ పేరెంట్స్కి కూడా ఒక సూపర్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, అసలు ఇంటర్ తర్వాత జర్మనీ రావడం బెస్టా లేకపోతే మన డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జర్మనీ రావడం బెస్టా? ఈ టాపిక్కే కదా, దీని గురించి మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ ఇందాక నేను చెప్పిన టాపిక్ అయితే అందుకే స్టడీ సెంట్రిక్ అవుతారు అట్లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ని అఫోర్డ్ చేయలేరో అన్న వాళ్ళ గురించే జర్మనీ ద బెస్ట్ ఆప్షన్ అయిపోద్ది వాళ్ళకి మాత్రం. ఓకే దీన్ని వదిలేస్తే, ఇన్ జనరల్గా ఓపెన్గా మాట్లాడుకుంటే ఇంటర్లో మనల్ని సావగొట్టింటారు ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ చూస్తుంటే. నారాయణ, చైతన్య, గాయత్రి, శ్రీమేధావి ఇట్లాంటి డిఫరెంట్ కాలేజీల్లో చాలామంది స్టూడెంట్స్ హాస్టల్లో పిచ్చెక్కిపోయి ఉంటారు. వాళ్ళు పెట్టే టార్చర్కి ఎట్లా అంటే నలిపినట్టు నలిపింటారు. సో అది వదిలేస్తే, మనం అంత స్టేజ్ చూసిన తర్వాత, అంత ప్రెషర్ చూసిన తర్వాత ఒక్కటేసారి
ఆ పాయింట్ ఆఫ్ టైంకి మనకు ఒక 16-17 ఇయర్స్ ఉంటాయి ఇంటర్ అయిపోయే టైంకి. అది అయిపోయిన వెంటనే మనం గ్రాడ్యుయేషన్ ఇంటర్ అయిపోయిన వెంటనే కాలేజ్కి వచ్చేసరికి ఎట్లుంటుందంటే ఆహా ఇంజనీరింగ్ కాలేజ్ మంచి లైఫ్ అని ఉంటుంది. తప్పలేదు, నేను కూడా అట్లానే ఉన్నాను. షూస్, ఇయర్ ఫోన్స్, అప్పట్లో Honor 6X నా ఫస్ట్ ఫోను, అది పెట్టుకొని తిరిగి మంచి యోయో చేసా, 2 సబ్జెక్టులు ఫెయిల్. ఇక అండ్ నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, ఇదంతా యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, టాపర్ల సంగతి వేరే. నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తా, దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోండి ఎట్లా కావాలో. సో అది వదిలేస్తే 16-17 ఇయర్స్కి నువ్వు బీటెక్ ఒకవేళ జర్మనీలో చేయాలి అనుకుంటున్నావు అంటే ఫస్ట్ థింగ్ నువ్వు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బీటెక్ కోర్సెస్ అంతా జర్మన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇంగ్లీష్లో పోవాలంటే నువ్వు మళ్ళీ డబ్బులు పే చేయాలి. అండ్ ఈ 1 ఇయర్కి నువ్వు ఇక్కడ జర్మనీకి వచ్చి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని C1 C2 అంతవరకు చేసి కాలేజ్లో అప్లై చేసుకొని పోవాలి. ఫస్ట్ 1 ఇయర్కి అయితే నువ్వు 10 lakhs అయితే స్పెండ్ చేయాలి. అండ్ ఈ 10 lakhs సంగతి ఏంటిదంటే 10 lakhs అంటే బ్లాక్డ్ అకౌంట్ ఎవరికైనా తెలియదు అంటే నేను ఆల్రెడీ రకరకాల వీడియోలు చేస్తాను, పైన కార్డ్స్లో అటాచ్ చేస్తా చూడండి. అండ్ బ్లాక్డ్ అకౌంట్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలని ఆలోచిస్తున్నారంటే కొరాకిల్లో బ్లాక్డ్ అకౌంట్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తా. కొరాకిల్లో బ్లాక్డ్ అకౌంట్ తీసుకుంటే మీ ప్రాసెస్ ఫాస్ట్, ఈజీ, సింపుల్, ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ ఉండదు. కేవలం మీ పాస్పోర్ట్ అండ్ మీ అడ్మిట్ లెటర్ ఉంటే చాలు, మీ అకౌంట్ అనేది 2 hours వెరిఫికేషన్ అయిపోయి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు సంగతి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆ ఏజ్కి నువ్వు జర్మనీ వచ్చి ఆ లాంగ్వేజ్ కోర్స్ చేసి ఇక్కడ బీటెక్ చేయాలంటే అమ్మ బాబాయ్ దూల తీరిపోతుంది నిజంగా. అంటే మాస్టర్స్లో ఇక్కడ చదవడం కంటే బీటెక్లో చదవడం చాలా కష్టం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ బీటెక్ చేసిన స్టూడెంట్స్ని అడిగితే మీకు చెప్తారు. ఎందుకంటే అప్పటి వరకు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ వరకు మనం చదువుకున్న చదువు ఒకటి. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్ కాలేజ్లో అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, దీన్ని బట్టి మనం చదువుకుంటాం. ఇది అందరికీ మీరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నేను చాలా మందితో మాట్లాడినాను, నేను ఓన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే, టాపర్ల సంగతి కాకుండా. బట్ ఇది సంగతి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. అండ్ ఒకవేళ నువ్వు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు ఇండియాలో అంటే మళ్ళీ ఇక్కడ నువ్వు పార్ట్ టైం ఎత్తుక్కొని పార్ట్ టైం చేస్తూ అంత డిఫికల్ట్ సబ్జెక్టులు చేయాలంటే మాస్టరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ ఏజ్కి మనం హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఒకవేళ పార్ట్ టైం చేయకుండా జస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే మన పేరెంట్స్ మనకి ఫండ్ చేయగలుగుతారా అన్నది. మూడోది ఏంటిదంటే ఇక్కడ 1 year వచ్చి లాంగ్వేజ్ ప్రిపరేటరీ చేసి కాలేజ్లో అప్లై చేసి మళ్ళీ ఒక 3-4 years బీటెక్కి స్పెండ్ చేసే టైం ఉందా లేదా. ఇవి 3 ఫ్యాక్టర్లు. ఇవి మీరు సాటిస్ఫై చేయగలుగుతారు అంటే అప్పుడు నిర్మోహమాటంగా రండి బీటెక్ అని చెప్తా. బట్ నన్ను పర్సనల్ ఒపీనియన్ అడిగితే నేనైతే వద్దనే చెప్తా. ఆ 10 lakhs 12 lakhs ఇండియాలోనే స్పెండ్ చేసి, లేకపోతే ఫ్రీ సీట్ ఎంసెట్లో లేకపోతే కేసెట్లో ఐఐటి మెయిన్స్ ఇట్లాంటివి ఏదన్నా వస్తే ముందు అక్కడ బీటెక్ ఫినిష్ చేసేసుకొని రిలాక్స్డ్గా తక్కువ అమౌంట్తో అయిపోతుంది. మన బీటెక్ అయిపోయే టైంకి హ్యాపీగా మనకు ఒక 21 years 22 years ఉంటాయి. ఆ టైం కరెక్ట్ పాయింట్ అని నా ఫీలింగ్. బట్ ఇప్పుడు దాన్ని వదిలేస్తే బీటెక్ తర్వాత సంగతి మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్, బీటెక్ తర్వాత నువ్వు మాస్టర్స్కి వస్తే యావరేజ్గా 2.5 years to 3 years అండ్ కొంచెం బాగా చదివి ఫాస్ట్గా అయిపోగొడితే 2 yearsలో నీ మాస్టర్స్ అయిపోగొట్టచ్చు. రెండోది ఏంటిదంటే బీటెక్ అంత కష్టంగా ఉంటుంది చదువుకోవడం. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తాను అంటే, నేను నా స్టూడెంట్ టీంలో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు బీటెక్ స్టూడెంట్సే కదా, వాళ్ళు చెప్పేదానికి పిచ్చెక్కిపోతాం. RWTH, TU మ్యూనిక్, హ్యాంబర్గ్ ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీస్లో అయితే దూల తీరిపోద్ది. మ్యాథమెటిక్స్, థర్మోడైనమిక్స్ ఇట్లాంటి కొన్ని రాడ్ సబ్జెక్టులు ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ గజ్జ వణికిపోతారు కొన్ని సబ్జెక్ట్స్కి. బీటెక్ 6 years 7 years చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్తాను చాలామందికి బీటెక్ వద్దురా బాబు మాస్టర్స్ అని. ఆన్ ఏ స్కేల్ చేసుకుంటే మాస్టర్స్ మనం ఇంత చదువుకుంటే బీటెక్ into 3 times అంత టఫ్ ఉంటుంది. సో మాస్టర్స్లో మనకు అదొక బెనిఫిట్ ఉంటుంది. రెండోది ఏంటిదంటే మనకి ఇనఫ్ టైం ఉంటుంది, కొంచెం మెచ్యూర్ అవుతాం. 17 yearsకి మనం ఉన్నదానికి 19 yearsకి మనం ఉన్నదానికి 22 yearsకి ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కొంచెం ఓన్గా మన పని మనం చూసుకోగలుగుతూ మన ఇండిపెండెన్స్ మనం మెయింటైన్ చేయగలిగేంత స్టాండర్డ్ అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ ఆ టైంకి వచ్చిన తర్వాత. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు, ఓకే ఆడు మేనేజ్ చేసుకోగలరు, లేకపోతే మా అమ్మాయి మేనేజ్ చేసుకోగలరు అన్న ఒక రిలాక్సేషన్ పాయింట్లో ఉంటారు. అండ్ మీరు ఏం చేసినా కొంచెం క్వశ్చన్ చేయరు, ఓకే రిస్ట్రిక్టెడ్గా నువ్వు ఇదే చేయాలి ఇట్లానే ఉండాలని మనకు ఆ ఏజ్లో పేరెంట్స్ కూడా చెప్పరు, మనం కూడా చెప్పించుకునే స్టేజ్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 21 years అంటే మనం ఆల్రెడీ మన బీటెక్ లైఫ్లోనో డిగ్రీ లైఫ్లోనో ఆల్రెడీ మన ఇంజనీరింగ్ లైఫ్ ఇవన్నీ నేర్పించేస్తుంది మన ఫ్రెండ్స్, టీచర్స్, ఆ ఎన్విరాన్మెంట్.
అంటారు కదా, చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నీ చేతుల్లోనే ఉందని. సింపుల్ లాజిక్. ఆల్రెడీ అవన్నీ ఫేస్ చేసి వచ్చిన తర్వాత మెంటల్గా ఒక క్లారిటీతో ఉంటావు, ఓకే ఇది రాంగ్ ఇది రైట్ అన్న ఒక క్లారిటీతో ఉంటావు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయొచ్చు, నీ లైఫ్ మీద ఫోకస్ చేయొచ్చు, ఏం చేస్తే బెటర్ అన్న దాని మీద ఫోకస్ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా కొంచెం ఎక్స్పర్ట్ పర్సన్ ఉంటే వాళ్ళని ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగి మనకు అది బెటర్ అవుతుంది, లేకపోతే ఆ నాలెడ్జ్ని మనం ఎట్లా కన్స్యూమ్ చేయొచ్చు అన్న క్లారిటీ మనకు ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంకి. అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. అండ్ ఇప్పుడు నన్ను అడిగితే ఆ బీటెక్కి కానీ లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇక్కడికి రావాలన్న ఆలోచన ఉంటే దానికన్నా మాస్టర్స్కి రావడం, తొందరగా అయిపోగొట్టుకొని వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మన కెరీర్ హైయెస్ట్ పాయింట్ మాస్టర్స్ అంటే. పిహెచ్డీ చేస్తావా అది డిఫరెంట్ స్టోరీ, బట్ అది వదిలేస్తే మాస్టర్స్ అనేది ఆల్రెడీ ఒక ఎండ్ పాయింట్కి వస్తున్నట్టు. ఇక్కడ నీ కెరీర్ అనేది నువ్వు డిసైడ్ చేసుకుంటావు కాబట్టి బీటెక్ దానికంటే నా దృష్టిలో మాస్టర్స్కి రావడమే బెస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో మా అమ్మాయిని లేకపోతే మా అబ్బాయిని ఇట్లా బీటెక్ పంపిద్దామన్న ఆలోచనలు ఉంటే మీరు ఒకసారి నేను చెప్పిన పాయింట్స్ అన్ని అసెస్ చేసుకోండి. మీకు అది ఓకే అనుకుంటే పంపించండి, లేదంటే మాస్టర్స్కి రావడం బెస్ట్. సో ఈ వీడియో ఖచ్చితంగా నేను హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. లైక్ మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్ బేస్ చేసే చెప్తున్నా. అండ్ ఒకసారి బాగా ఆలోచించండి. చాలామంది పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారంటే, నువ్వు మన తాతలు ఇచ్చిన ఆస్తులు ఏం లేవు, చదువుకుంటే నువ్వు బాగుపడితే, చదువుకోకపోతే నువ్వు బాగుపడవు. సింపుల్ లాజిక్ మన పేరెంట్స్ చెప్పేది. సో ఎందుకు ఇక్కడ నువ్వు అన్నీ చూసుకుంటే సెంటర్ పాయింట్ మనం చదువుకోవడం దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నేను ఫస్ట్లో కూడా ఆ స్టోరీ చెప్పా. సో మీరు స్పెండ్ చేసిన ప్రతి ఒక్క సెకండ్ చాలా వాల్యుబుల్. అండ్ మీకు ఆ వాల్యుబుల్ టైంలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినానే నా ఫీలింగ్ కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా రిలేట్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ఎవరికైనా పంపించాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.